హాగరు హాగరు సారా యొక్క దాసి. సారా వృద్ధురాలు మరియు ఆమెకు పిల్లలు లేరు. ఆమె తన దాసి అయిన హాగరును తీసుకొని అబ్రహామునకు ఉపపత్నిగా ఇచ్చింది. హాగరు ఐగుప్తీయురాలు. హాగరు వలన అబ్రహాముకు సంతానము కలుగుతుంది అని సారా తలంచింది. అబ్రహాము దానికి అంగీకరించాడు. తరువాత హాగరు గర్భవతి అయింది. కాని దేవుడు అబ్రహామునకు దాసి ద్వారా వారసుడిని ఇవ్వాలని అనుకొనలేదు. అబ్రహాము సారాలకు కుమారుడిని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని వాగ్దానము నెరవేరే వరకు వేచియుండకుండా అబ్రహాము సారాలు తమ స్వంత నిర్ణయం తీసుకున్నారు. హాగరు తాను గర్భవతిగా ఉన్నాను అని తెలిసినప్పటి నుండి ఎంతో గర్వంతో నిండిపోయింది. సారాకు సంతానము లేనందువలన తక్కువ చేసి నీచముగా చూడటం మొదలుపెట్టింది. అప్పటినుండి సారా హాగరును ద్వేషిస్తూ శ్రమపెట్టుటకు మొదలుపెట్టింది. హాగరు భయంతో అక్కడి నుండి పారిపోయింది. అరణ్యములో నీటిబుగ్గ యొద్ద దేవుని దూత హాగరును కనుగొనించాడు. సారా దాసివైన హాగరూ, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగాడు. అప్పుడు హాగరు దూతతో, నా యజమానురాలైన సారా యొద్ద నుండి పారిపోవుచున్నాను అని జవాబు చెప్పింది. తిరిగి ఆ దూత హాగరుతో, నీ యజమానురాలి దగ్గరకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుము అని చెప్పాడు. అప్పుడు తిరిగి ఆ దూత హాగరుతో, దేవుడు నీ మొరను వినెను, నీవు గర్భవతియయ్యున్నావు, నీవు ఒక కుమారుణ్ణి కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు అని చెప్పాడు. అప్పుడు హాగరు, చూచుచున్న దేవుడవు నీవే అని దేవుణ్ణి స్తుతించింది. భూమిని ఆకాశమును సృష్టించిన గొప్ప దేవుడు అరణ్యములో తాను ఒంటరిగా ఉండుటు చూచి సహాయం చేశాడు అని హాగరుకు తెలుసు. తరువాత హాగరు తిరిగి అబ్రహాము సారాల దగ్గరకు వచ్చి నివసించింది. హాగరుకు కుమారుడు పుట్టినప్పుడు అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టారు. ఇష్మాయేలు పుట్టిన తరువాత దాదాపు 14 సంవత్సరములకు దేవుడు అబ్రహాము సారాలకు కుమారుణ్ణి ఇచ్చాడు. వృద్ధాప్యంలో పుట్టినవాడు గనుక అబ్రహాము సారాలు ఇష్హాకును ఎంతో జాగ్రత్తగా పెంచుతూ ఉంది. అతడు పెరుగుతూ ఉన్నప్పుడు ప్రతిరోజూ కుమారునితో ఆడుకుంటూ పాడుకుంటూ సమయం గడుపుతూ ఉన్నారు. ఇష్హాకు పాలు విడిచే సమయం వచ్చింది. అబ్రహాము నివసించే దేశంలో పిల్లలు 4 లేదా 5 సంవత్సరముల వయసులో పాలు తాగడం మానివేసి ఆహారం తీసుకునే సందర్భాన్ని తల్లిదండ్రులు గొప్ప వేడుకగా జరుపుకునేవారు. అందరినీ విందుకు పిలిచి కలిసి సంతోషించేవారు. పిల్లవాడిని క్షేమంగా కాపాడుతున్నందుకు ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించేవారు. చిన్నపిల్లవాడుగా అంతటా తిరుగుతూ ఆడుకుంటున్న ఇష్హాకును అందరూ ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు. ఆ రోజు గొప్ప విందు కనుక ఇంకా ఎంతో ప్రత్యేకంగా ఇష్హాకును అందరూ చూస్తూ ఉన్నారు. కాని ఒకరు మాత్రమూ ఇష్హాకుపై ఈర్ష్యతో ఉన్నారు. సవతి సోదరుడైన ఇష్మాయేలు ఎంతో ఈర్ష్యతో ఇష్హాకును హేళన చేయటకు మొదలుపెట్టాడు. అప్పటికే ఇష్మాయేలు 17-18 సంవత్సరముల వయసు కలిగి ఉన్నాడు. ఇష్హాకు పుట్టకముందు అందరూ ఇష్మాయేలును ఎంతో గారాబంగా చూచుకున్నారు. కాని ఇప్పుడు ఇష్హాకు చిన్నవాడు గనుక అందరూ ఇష్హాకునే ముద్దు చేయటం ఇష్మాయేలుకు కోపం తెప్పించింది. ఇష్మాయేలు అన్నీ అర్థం చేసుకోగలిగిన వయసు కలిగి ఉన్నాడు. కాని చిన్నపిల్లవానివలే ఇష్హాకును ఎగతాళి చేస్తూ పరిహసిస్తూ ఉన్నాడు. ఆ విందు సమయంలో అందరి ముందు అలా చేయడం సరికాదు. ఇష్మాయేలు చేస్తున్న పనుల వలన ఇష్హాకు ఏడుస్తూ తల్లి దగ్గరకు పరుగెత్తుకుని వెళ్లాడు. తనకంటే ఎంతో పెద్దవాడైన ఇష్మాయేలు పనుల వలన ఇష్హాకు ఎంతో భయపడుతూ ఉన్నాడు. ఇష్హాకు తల్లి సారాకు ఆ సంఘటన ఎంతో కోపం, బాధ కలిగించింది. చిన్నవాడైన ఇష్హాకును అలా ఏడిపించడం సారాకు ఎంతో కష్టంగా అనిపించింది. వెంటనే సారా అబ్రహాము దగ్గరకు వెళ్లి, ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్లగొట్టుము, ఈ దాసికుమారుడు నా కుమారుడైన ఇష్హాకుతో వారసుడై ఉండడు అని చెప్పింది. తన కుమారుడైన ఇష్మాయేలును బట్టి సారా మాటలకు అబ్రహాము ఎంతో దుఃఖించాడు. అప్పుడు దేవుడు అబ్రహాముతో, ఈ చిన్నవాని బట్టియూ నీ దాసిని బట్టియూ నీవు దుఃఖపడవద్దు. సారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. ఇష్హాకు వలనైదియే నీ సంతానమనబడును. అయినను ఈ దాసికుమారుడు నీ సంతానమే కనుక అతని కూడా ఒక జనముగా చేసెదను అని చెప్పాడు. ఆ విందు అయిపోయిన తెల్లవారు అబ్రహాము లేచి ఆహారమూ నీళ్లతిత్తిని తీసుకొని ఇష్మాయేలుతో కూడా హాగరునకు అప్పగించాడు. హాగరు భుజం మీద వాటిని పెట్టి వారిని పంపివేశాడు.
వారక్కడి నుండి వెళ్ళిపోవుటకు ప్రయాణం కొనసాగించారు. హాగరు వెళ్లి బేయర్షబా అరణ్యములో ఇటూ అటూ తిరుగుచుండెను. బేయర్షబా ప్రాంతము ఎంతో వేడిగా ఉండే ఎండిపోయిన భూములుగల ప్రాంతము. హాగరు తీసుకొని వచ్చిన కొద్దిపాటి ఆహారం అయిపోయింది. ఏమీ లేకుండా ఎడారిలో వారిద్దరూ ఒంటరివారైపోయారు. తరువాత నీళ్లు కూడా మిగలలేదు. ఆహారం లేకుండా కొన్ని రోజులు ఉన్నారు. కాని నీళ్లు లేకుండా జీవించడం అసాధ్యం. ఇష్మాయేలు దాహంతో ఎంతో బలహీనతకు లోనయ్యాడు. దాహం తీర్చుకోవడానికి నీరు లేదు కనుక ఇష్మాయేలు త్వరలో చనిపోతాడు అని హాగరు అనుకుంది. తన కుమారుని చావు చూడలేక ఒక చెట్టు పొద క్రింద ఇష్మాయేలును ఉంచి కొంచెం దూరంగా వెళ్లి కూర్చుంది. హాగరు కొంచెం దూరంలో కూర్చుని పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది. ఇష్మాయేలు పుట్టకముందు తాను ఒంటరిగా ఎడారిలో తిరుగులాడిన సంగతిని హాగరు గుర్తుచేసుకుంది. ఇప్పుడు మరలా హాగరు తన కుమారునితో ఎడారిలో నిస్సహాయురాలిగా ఉంది. ఇష్మాయేలు ఎంతో దాహంతో ఎలుగెత్తి ప్రభువుకు మొరపెట్టాడు. దేవుడు ఆ చిన్నవాని మొరను విన్నాడు. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరూ, నీకేమి వచ్చినది? భయపడకు. ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరమును వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసెదను అని చెప్పాడు. ఇష్మాయేలు పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాను కనుక అతడు చనిపోడు అని దేవుడు హాగరుకు వివరించాడు. అప్పుడు దేవుడు హాగరు కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఇష్మాయేలుకు త్రాగించింది. ఎంత గొప్ప అద్భుతం! ప్రభువుకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీళ్లు త్రాగిన తర్వాత వారిద్దరూ తెప్పరిల్లారు. మరణించకుండా వారిని కాపాడిన దేవుడు ఎంత మంచివాడు! వారు ప్రభువుకు ఎంతగానో కృతజ్ఞతలు తెలిపారు. ప్రభువు ఇష్మాయేలుకు తోడయున్నాడు. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విల్లుకాడయ్యాడు. హాగరు ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి ఇష్మాయేలుకు పెళ్లిచేసింది. తరువాత ఇష్మాయేలు సంతానము కూడా దేవుడు వాగ్దానం చేసిన విధంగా ఎంతగానో అభివృద్ధి చెందింది. ఇప్పటికీ కూడా ఇష్మాయేలు సంతానవారు అరేబియా ప్రదేశంలో నివసిస్తూ అరేబియా దేశస్థులుగా పిలవబడుతున్నారు.